ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మానిటర్ ఉంది. మేము బోర్‌వెల్ స్కానింగ్ చేసే విధానాన్ని మీకు చూపించబోతున్నాను. సో, ఇక్కడ ఒక మానిటర్ తీసుకొచ్చినాము. మానిటర్ 7 ఇంచ్ ఉంది. కలర్ మానిటరు. టీఎఫ్‌టీ ఎల్‌సీడీ కలర్ మానిటర్. మీకు దాని పైన కనపడుతుంది. ఫ్రెండ్స్, ఇది కలర్ మానిటర్ ఎండ్‌లా చూసినా కూడా మీకు నీట్‌గా కనపడుస్తుంది. టీఎఫ్‌టీ అంటే అదే దాని మీనింగు. టీఎఫ్‌టీ అంటే ఏమని తెలుసుకునే పని లేదు. సో, ఇప్పుడు ఓపెన్ చేస్తా ఉన్నాను. మీరు చూడండి. కలర్ మానిటరు చాలా బాగా కనిపిస్తుంది. సో, ఇది 7 ఇంచ్ ఉంటుంది చిన్నగా. ట్రాన్స్‌పోర్టేషన్‌కి అంతా బావుంటుంది. మనం ఎక్కడన్నా తీసుకొని పోయేదానికి అవతల ఎత్తుకొని పోతాం కదా మనము. అందుకోసం జేబులో పెట్టుకోపోవచ్చు. లేకపోతే సింపుల్‌గా ఉంటుంది. ఒక బ్యాగ్‌లో తీసుకుపోవచ్చు అని అట్లా తీసుకున్నాము. రిమోట్ ఉంది దానికి. మీరు దాంట్లో ఆపరేట్ చేయాల్సిన పని లేదు. రిమోట్‌లోనే ఆపరేట్ చేసుకోవచ్చును. లేదంటే మాన్యువల్ ఉంది. మాన్యువల్‌లోనే చేసుకోవచ్చు. ఆ స్టిక్కర్ మనకేం పనికి రాదు. అది ఎక్కడన్నా ఇంట్లో అతికించుకునేదానికి ఉంటుంది. మాన్యువల్ ఇచ్చినారు. మాన్యువల్‌లో మీకు దాని స్పెసిఫికేషన్ మాత్రం ఉంటుంది. ఇంకేమీ దాని గురించి ఎక్స్‌ట్రా ఇది ఉండేలేదు. సో, ఇది మానిటర్ గురించి. నెక్స్ట్ కెమెరా ఉంది. కెమెరాను చూపిస్తాను నేను. సో, ఫ్రెండ్స్, ఆహ్, మానిటరు చూస్తున్నారు కదా మీరు. దాంట్లో మీకీ 6 స్విచ్‌లున్నాయి. సో, 6 స్విచ్‌లో ఒకటి ఆన్ అండ్ ఆఫ్ ఉంది. ఇంకా దానిపైన స్పెసిఫికేషన్ మీకు రాసుంది. ఎట్లుండాలా ఏమని. దాని బ్యాక్ సైడు నీట్‌గా ఉంది. చూడండి, ఇది గోడకేమన్నా తగిలించుకోవాలంటే, ఏమన్నా చేయాలంటే దానికి మీరు యాడన్నా అతికించుకోవాలంటే పర్మనెంట్‌గా పెట్టేదాని కోసం ఫెసిలిటీ ఉంది. సో, ఇక్కడ చూస్తే ఏవి మీరు అవుట్‌పుట్ వీడియో, గిడియో ఏమైనా అవతల తీసుకోవాలంటే కూడా ఉంది. ఆడియో, వీడియోని ఏవి అంటే హెచ్‌డీఎంఐ కేబుల్ తీసుకోవచ్చు, వీజీఐ కేబుల్ తీసుకోవచ్చు. 12 వోల్ట్స్ సప్లైను దాంట్లో ఉంది. మనం దాంట్లో నుంచి డైరెక్ట్‌గా కనెక్షన్ వచ్చింది. ఒక రెడ్ కలర్ ఉంది కదా పోర్టు, అది వచ్చి 12 వోల్ట్స్. మనము ఇన్‌పుట్ మానిటర్ ఆన్ అయ్యేదానికి ఇవ్వాల. సో, ఒక అర్థింగ్ ఉంది. ఆ యెల్లో కలర్ వచ్చి 2 ఏవి1, ఏవి2 అని మనం వీడియోని తీసుకుంటాం కదా! ఆ వీడియోకి కనెక్ట్ చేయాల. ఇప్పుడు దాన్ని స్టాండ్స్ ఏసేదానికి ఆ స్టాండ్ అది. మీరు దాన్ని ఇప్పి చూసినారంటే మీకు ఎట్లా కనెక్ట్ చేయాలని మీకే తెలుస్తది. మేము చూపించినాము, దాన్ని చూడండి. సో, అది ఆటోమేటిక్‌గా ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతుంది. ఎంత ఈజీగా మీరు పెట్టుకోవచ్చు. యాంగిల్‌లో కావాలంటే మనం ఆ యాంగిల్‌లో చూసుకునేకి అవకాశం ఉంటుందనమాట. ఆ రిమోట్‌లోనే ఆపరేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దాన్నేమి అమ్మకాల్సిన పని లేదు. కొంచెం దూరంలో కూర్చుంటే కూడా నడుస్తుంది. దగ్గరనే ఉండాలా, దగ్గరనే పక్కల పెట్టుకోవాలా, అమ్మకాలనే పని లేదు. అందుకోసం రిమోట్ ఇచ్చినారు. మీరు ఈ రిమోట్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే తీసి పక్కల పెట్టొచ్చు. ఏం తొందరలా. ఇక్కడ ఎస్ఎంపీఎస్ అంటాం మేము. సో, ఇది వచ్చి పవర్ సప్లై మనం ఇంట్ల ఒక 220 వోల్ట్స్ ఏసీ ఉంటుంది. దాన్ని 12 వోల్ట్స్‌గా కన్వర్ట్ చేయాలా. దానికోసం మనము 12 వోల్ట్స్‌ని కన్వర్ట్ చేసే కోసం ఒక ఎస్ఎంపీఎస్ తీసుకుంటాము. అడాప్టర్ అంటాం దీన్ని. సో, ఈ అడాప్టర్ వచ్చి 15 వోల్ట్స్ 5 యాంప్ ఉంది. సో, మనకి ఇది బాగా సరిపోతుందనమాట. మీరు చూస్తా ఉన్నారు దానిపైన. మేము తీసుకున్నది 15 వోల్ట్స్ తీసుకున్నాను ఇప్పుడు. సో, ఒకటి ఇండోర్ ఒకటి, ఔట్‌డోర్ ఒకటి 2 ఉన్నాయి. మనం ఎప్పుడు యూజ్ చేసేది ఔట్‌డోర్ యూజ్ చేసుకుంటాము. మనం అవతల తీసుకొని పోతా ఉంటాం కదా! కెమెరా ఒకే చోట్ల పెట్టుకోలేము కదా! అదే స్కానింగ్ కెమెరా అందుకోసము. సో, మనము దాన్ని ఇట్లా కనెక్ట్ చేసుకొనాలా ఏమనేది చూపిస్తాను నేను. దానికి అవుట్‌పుట్టు మనం ప్లగ్‌కేసుకునేదానికి రా పవర్‌కి అంటే మనం ఇంట్లో ఉండే కరెంట్‌కి 220 వోల్ట్స్ ఏసుకునేకి సెపరేట్‌గా ఒక పోర్ట్ ఉంది. ఒక వైర్ ఉంది. దానికి అవుట్‌పుట్టు 12 వోల్ట్స్ మనం కనెక్ట్ చేసుకునేకి కూడా ఒక వైర్ ఉంది. దాని జొతల మనం బ్యాటరీ వేసుకునేట్లయితే ఈ 2 నువ్వు పక్కల తీసి పెట్టేసి బ్యాటరీ డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆ 12 వోల్ట్స్ కనెక్ట్ చేసుకుంటాం కదా! అక్కడ బ్యాటరీని కనెక్ట్ చేసుకుంటే లేక మీ వెహికల్‌లో ఉండే బ్యాటరీని కనెక్ట్ చేస్తే కూడా ప్లస్, మైనస్‌కి నడుస్తది. మీరు పవర్‌కే ఏసుకోనాలా అంటే కరెంట్‌కి యూజ్ చేయాలంటే మాత్రం దీన్ని వాడుకోవాలా. లేకపోతే డైరెక్ట్‌గా కరెంట్ ఇచ్చేట్లు లేదు. సో, అది చాలా ఇంపార్టెంటు. ఎలా అంటే మన ఎక్విప్‌మెంట్ అంతా కూడా 12 వోల్ట్స్‌లోనే ఉంటుంది. 12 వోల్ట్స్ మాత్రమే వాడాలా.
క్వాలిటీ చాలా బావుంది. ఇది ఏమి రిపేరీ రాదు. మీకేమి తొందర కాదు. అంటే మీరు 415 వోల్టేజ్‌కి పెడితే మాత్రం కాలిపోతుంది. అట్లంతా చేయకూడదు. 220 వోల్ట్స్‌కి మాత్రమే చేయాల. ఏదైనా కూడా యావ్ క్వాలిటీ ఉన్నా కూడా మీరు 415 వోల్ట్స్‌కి పెడితే అది కాలిపోతుంది. అది అట్లా చేయకూడదు. 220 వోల్ట్స్ ఇంట్లో మన లైట్ ఎలుగుతుంది కదా! ఆ లైట్ ఎలుగుకి మాత్రమే వచ్చే కరెంట్‌కే మనం దీన్ని వాడుకోవాలనమాట. ఈ టైప్ 2 ఇంకోటుంది మన దగ్గర ఎస్ఎంపీఎస్ అని. ఆ ఎస్ఎంపీఎస్ వచ్చి ఇది ఇండోర్‌లో వాడుకుంటాము. ఇంట్ల పెట్టుకునేకో లేదా బాక్స్‌లో పెట్టుకుంటే బావుంటుంది. ఇది బావుంటుంది. బట్ వెరీ నైస్ బాగా పనిచేస్తుంది. మీకు చూపిద్దామని చూపించినాను. దీన్ని నేను స్కానింగ్ వోళ్ళకి సజెస్ట్ చేయలేను. కెమెరా యేసుకునే వాళ్ళకి ఇంట్ల యేసుకునే వాళ్ళకంతా దీన్ని సజెస్ట్ చేస్తాను. సో, ఈ ఎస్ఎంపీఎస్ కూడా మా దగ్గర చిక్కుతుంది. బట్ చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఏమీ ప్రాబ్లమ్ రాదనమాట. సో, దీంట్లో 2 పోర్టులుంది. ప్లస్, ప్లస్, మైనస్, మైనస్. మీరు యావ్ ప్లస్‌కి, యావ్ మైనస్ కన్నా కానీ ప్లస్, మైనస్ తీసుకోనాలా. అంతే. ఏసీ 220 వోల్ట్స్ దానికి సప్లై చేయాల్సి పడుతది. అప్పుడు అవుట్‌పుట్ మీకు 12 వోల్ట్స్ వస్తుంది. ఈడ కెమెరా ఉంది. వాటర్ ప్రూఫ్ కెమెరా. ఇదొచ్చి కంపెనీ మేకు. ఇది వాల్యూ మనకి రూ. 1000 నుంచి కెమెరా 25, 50,000 దాకా కూడా చిక్కుతది. కాకపోతే మేము ఇప్పుడు చూపిస్తా ఉండేది మీకీ రూ. 10,000 రేంజ్‌ది. చాలా బావుంటుంది. హెచ్‌డీ ఉంది. ఆహ్, ఎల్ఈడీ కూడా ఉంది. ఎలా అంటే చాలా డెప్త్‌కి పోయినప్పుడు బాగా కనబడాలంటే కలర్ రావాలంటే ఎల్ఈడీ అంటుకుంటే ఏం కలర్ ఉంటో అది కనబడుస్తుంది. అందుకోసం అట్లా చేసినాము. లెన్స్ వాల్యూ బావుంటుంది. లెన్స్ కెపాసిటీ బావుంటుంది. ఆ లెన్స్‌కే చాలా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి పడుతుంది మనము కెమెరాల. సో, కెమెరా అన్నీ పార్ట్‌ల లెన్సే చాలా కాస్ట్‌లీ ఉంటుంది. బట్ చానా బావుంటుంది. వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఏమయ్యేలేదు. ఆ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ ఉంది అవతల తట్టు. అది కూడా అంతే. ఎప్పటికి సిలుం పట్టేది కానీ, లేదంటే అది అరిగిపోయేది కానీ ఉండేలేదు. చాలా బావుంటుంది. మనం వాడుకునేకి ముందు దాని మీద టేపేసి నీట్‌గా టేపేసుకొని దానికి ఒక వాడేనప్పుడు బోర్‌వెల్‌ల లోపలికి ఇడలాడినప్పుడు మనము ఒక షాంపూ, గింపో దానికి అట్లా తుడిసి ఇడుసుకుంటే బావుంటుంది. ఇది కేబులు రీలింగ్ డ్రమ్ ఉంది చూడండి మీరు చూస్తా ఉన్నారు. ఇది రీలింగ్ డ్రమ్. మీరు ఈజీగా సుట్టుకోనొచ్చు. కాకపోతే కేబుల్‌ని ఈడ్సి ఎలా సుట్టుకోనలా. అట్లే సుట్టుకునేది కష్టం ఉంటుంది. కేబుల్‌ని ఒకరు ఈడుస్తా ఉంటే ఇంకొకరు సుడతా ఉండొచ్చు. దాన్ని రీలింగ్‌కి చుట్టుకోనొచ్చు. ఇది 500 మీటర్స్ ఉంది. 1660 ఫీట్ వైర్ ఉందది. 1660 అడుగులుంది. అంటే 500 మీటర్లుంది. సో, అది టెఫ్లాన్ కోటెడ్. సో, ఎంత వెయిట్ అయినా మీరు లారీ పైన, బస్సు పైన, ట్రాక్టర్ పైన కూడా ఏమీ కాదు. ఎంత వెయిట్ ఏసినా ఏమీ కాదు. అది అరిగేలేదు. ఏమీ సమస్య లేదు. గట్టిగా ఉంటుందనమాట. అంత స్ట్రెంత్ ఉంటుంది కేబులు. అదే కేబుల్ తీసుకోనాల. కాకుండా పోతే వెయిట్‌లెస్ కూడా ఉంటుంది. ఇది మీకు ఈ వీడియోని కనెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఈ పవర్ రియల్స్ ఉండేదానికి సింపుల్‌గా కనెక్ట్ చేసినాను. స్లిప్ రింగ్ కనెక్ట్ చేయకుండా. సో, ఒక ప్లగ్ ఏసినాము. ఆ ప్లగ్ మీరు అడాప్టర్‌కి చిక్కించుకుంటారు. సో, తర్వాత 3 వైర్లు మాత్రం అవతలకి పెట్టినాను. ఆ 3 వైర్‌లో ఒకటి ఒక నాబేసినాం కదా! ఒక దీన్ని తీసుకొని పోయి మీరు వీడియోకు చెక్కించుకోవాల. సో, ఇంకోటి ప్లస్సు, ఒక మైనసు. రెడ్డు ప్లస్ ఉంది. బ్లాక్ మైనస్ ఉంది. మీరు డీసీ 12 వోల్ట్స్ కనెక్ట్ చేసుకునాల. బై మిస్టేక్ మీరు పవర్‌కేసేట్లయితే మనం ఇచ్చిండే అడాప్టర్‌ని కనెక్ట్ చేయొచ్చు. లేదంటే మీ దగ్గర ఉండే బ్యాటరీని ఆ 2 వైర్లకి కనెక్ట్ చేసుకొనొచ్చును. అంతే. ఆటోమేటిక్‌గా మీకీ వీడియో కవర్ అయితుంది. సో, వీడియో వచ్చేసి చూపిస్తా ఉన్నాను. చూడండి. ఇప్పుడు నేను అటు చూపిస్తా ఉన్నాను. బ్యాటరీ నీట్‌గా కనబడుస్తా ఉంది. కలర్ పిక్చరు. మనం వేసిండే కెమెరాలోనే అదే ఒక డిస్‌ప్లేని చూపిస్తా ఉన్నాను. కలర్ నీట్‌గా కనబడుస్తా ఉంది. మీరు చూస్తా ఉన్నారు. చానా క్లియర్‌గా ఉంది. దీనిలో ఏమి ఫాల్ట్ రాదు. స్కానింగ్ కోసం చాలా బాగా యూజ్ చేసుకోనొచ్చును. సో, మా కాంటాక్ట్ నంబరు డిస్‌ప్లేలో ఇచ్చినాను. కావాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు మాట్లాడదాం. మీకీ ఒక సర్క్యూట్ కూడా చూపించింటాను. అది పేపర్‌లో డ్రాయింగ్‌లో ఉంది. ఆ డ్రాయింగ్ మీరు చూసి కనెక్ట్ చేసుకోనొచ్చును కూడా. దాన్ని ఆడ పెడతా.